ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. జ్యోతిరావు కాలానికి బ్రాహ్మణులు కొంత మారారు. తమను తాము తెలుసుకున్నారు. సమాజ ప్రక్షాళనకు ఉపక్రమించారు. అయితే అదంతా పైపై మెరుపే. తామే ఏర్పరిచిన మూఢాచారాల నుంచి వారు ఇప్పటికీ బయటపడలేదు. గ్రామాలలో ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి నిజంగా చదువు రాదు. పాఠాలు చెప్పటం కంటే మడి మైల వంటివి బోధించడమే ముఖ్యం అనుకునేవారు. రైతుల పిల్లలంతా చదువుకుని ఉద్యోగాలకు వెళ్తే ఇహ బ్రాహ్మణ పిల్లలు పంచాంగం చేతబుచ్చుకుని ఆయవారం చేయవలసిందే అనేవారు. బ్రిటిష్ అధికారులను కాకాపట్టడం, వారిని మంచి చేసుకోవటం, తమకు అనుకూలంగా నివేదికలు రాసి ధనికులు అమాయకులు అయిన కొందరు శూద్రుల చేత సంతకాలు పెట్టించుకుని అధికారులకు అందించటం, ఇవి అప్పటి బ్రాహ్మణుల నిత్యకృత్యాలు. బ్రిటిష్ అధికారులు వీరిని రావ్ బహదూర్, రావ్ సాహెబ్ వంటి బిరుదులకు సిఫారసు చేస్తుండేవారు. ఈ వ్యవస్థను చూసే జ్యోతిబా ఇలా అన్నారు: కరువులు, క్రిమికీటకాల వంటి వాని వల్ల వచ్చే నష్టం పూడ్చుకోవచ్చు, కానీ విలాసవంతులైన యూరోపియన్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిపే బ్రాహ్మణుల వల్ల జరిగిన నష్టం పోడ్చరానిది. ఆయన ఏ మాట అన్నా దానికి సాక్ష్యాధారాలుంటాయి. పుస్తకం 3వ ప్రకరణంలో జ్యోతిరావు మానవుల మనస్తత్వాల గురించి, తెలివితేటల గురించి చర్చించారు. తెలివితేటలు, మేధావితనము వంశపారంపర్యంగా వచ్చేవి కావని ఆయన సిద్ధాంతం. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన ఏ ఇద్దరు పిల్లలు ఒకే రకమైన తెలివితేటలు కలిగి ఉండటం లేదు. తెలివైన వారు, తెలివి తక్కువ వారు కూడా ఒకే తల్లి కడుపున పుట్టడం చూస్తున్నాం అన్నారు. సంయోగ దశలోని తల్లిదండ్రుల శారీరక మానసిక ప్రవృత్తులు ఆ బిడ్డ సహజ గుణాలకు, తెలివితేటలకు కారణమేమోనని జ్యోతిబా అభిప్రాయం. బిడ్డ పెరిగే వాతావరణం, బాహ్య ప్రవృత్తులు వారి గుణాలను, తెలివితేటలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచ ఖ్యాతి పొందిన వ్యక్తులు, సైన్యాధికారులు, పాలకులు కొందరు సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే కావటం దీనికి ఉదాహరణ అన్నారాయన. పురాణాల్లో చెప్పిన వారంతా పిరికివారని, తమ దేశీయుల కోసం పోరాడలేకపోయారని జ్యోతిబా అభిప్రాయం. బ్రాహ్మణులు ఇలాంటి వారిని తమలో కలిపేసుకుని కులకర్ణి అనే పేరుతో వారిని పిలవసాగారు. వీరే దేశస్థ బ్రాహ్మణులు. అందుకే శరీర వర్ణంలోనూ, ఆచారాలలోనూ, దేవతా పూజల్లోనూ ఈ దేశస్థ బ్రాహ్మణులు శూద్రులకు దగ్గరగా ఉంటారు. ఈ దేశస్థ బ్రాహ్మణులకు, కొంకణ దేశపు బ్రాహ్మణులకు, చిత్పవనులకు మధ్య వివాహ సంబంధాలు గాని, పంక్తి భోజనాలు గాని జరగవు. చిత్పవనులైన పీష్వాలు ఈ 2 వర్గాల మధ్య వివాహ సంబంధాలు నెలకొల్పడానికి కొంతవరకు ప్రయత్నించారు. శూద్రులను, అతిశూద్రులను పోర్చుగీసులు బలవంతంగా క్రైస్తవ మతంలోకి చేర్చి వారిని ఎలా సంతోషపెట్టారో, అగ్రవర్ణాల బాధలకు గురవుతున్న శూద్రులను, అతిశూద్రులను మహమ్మదీయులు ఎలా తమ మతంలోకి చేర్చుకుని సంతోషపెట్టారో కూడా జ్యోతిబా పుస్తకంలో వివరంగా ఉంది. శూద్రులు, అతిశూద్రులు మతం మార్చుకోవటానికి, వారి దుర్భరమైన దారిద్ర్యము, హిందూ మతం వారిని అణిచిపెట్టడము, హీనంగా చూడటము కారణాలని జ్యోతిబా నిర్ధారించారు. ఈ భాగంలో ముఖ్యంగా గణతంత్ర ప్రాముఖ్యాన్ని చర్చించారు. శూద్రుల గణతంత్ర విధానాన్ని దూరం చేసుకోబట్టే వారి స్థితి బానిస జీవితాలకు దిగజారిందని, అది వారికి తగిన గుణపాఠమేనని ఆయన అన్నారు. గణతంత్ర వ్యవస్థను నిలబెట్టుకున్న గ్రీకులను, స్పార్టన్లను ఆయన ప్రశంసించారు. ఇరాన్ సేనలను ప్రతిఘటించిన స్పార్టన్లను, హానిబాల్ను ప్రతిఘటించిన రోమన్లను మెచ్చుకున్నారు. గణతంత్ర వ్యవస్థ ఆదర్శాన్ని అలక్ష్యం చేసి అధికారాన్ని చేపట్టిన సీజర్ను నిరసించారు. గణతంత్ర వ్యవస్థ ఆదర్శాలను నిలబెట్టడం కోసం సీజర్ను హత్య చేసిన బ్రూటన్ను మెచ్చుకున్నారు. రాచరిక వ్యవస్థ నుంచి దేశాన్ని కాపాడిన మహాపురుషునిగా బ్రూటన్ను శ్లాఘించారు. మహమ్మదీయులు ఇరాన్ రాజ్యాలను నాశనం చేసి భారతదేశానికి వచ్చి దీన్ని జయించారు. ఆ తర్వాత వారు సుఖభోగాలకు దాసులైనందునే
ఇంగ్లీష్ వారు భారతదేశాన్ని ఆక్రమించుకోగలిగారు. ఇది నిజానికి వీరోచిత కృత్యం కానే కాదు. జనాభాలో 10వ వంతు కూడా లేని బ్రాహ్మణులు మిగిలిన 90% మందిని విద్యావిహీనులుగా చేసి అన్ని రంగాల్లోనూ అణిచివేశారు. బ్రాహ్మణుల ఆధిక్యాన్ని గుర్తించిన ఇంగ్లీష్ వారు వారి తోడ్పాటుతో పాలన కొనసాగించారు. అధికార యంత్రాంగంలో కింది స్థాయిలో బ్రాహ్మణులు, ఆ పై స్థాయిలో బ్రిటిష్ పాలకులు ఉన్నారు. ఈ 2 వర్గాల వారు ప్రజలను కడగండ్ల పాలు చేశారు. పన్నులు ఎక్కువ చేసి ప్రజలను దోచుకున్నారు. ఇక వ్యవసాయం మాటకొస్తే రైతులకు ఎప్పుడూ నీరు సకాలంలో అందేది కాదు. ఒకవేళ సమయానికి అందినా అవసరాలకు చాలేది కాదు. దాంట్లో ఎన్నో అవకతవకలు జరిగేవి. అవినీతి, లంచగొండితనం మితిమీరిపోయాయి అన్నారు జ్యోతిబా. ఇవన్నీ ఏకరువు పెడుతూనే నిజాయితీపరులైన బ్రాహ్మణులను మెచ్చుకున్నారు. ఆయన మెప్పు పొందిన వారిలో విశ్వనాథ దాజీ ఒకరు. పన్నులు ఎక్కువ చెల్లించవలసి రావటం వల్ల పేద ప్రజల ఆర్థిక స్థితి మరింత దిగజారింది. సుమారుగా 4 కోట్ల మంది ప్రజలు ఒక పూట ఆహారం కూడా కరువై అల్లాడిపోయారు. పన్నులు తగ్గించాలని, ప్రజలలో పాతుకుపోయి ఉన్న మూఢ విశ్వాసాలు పోగొట్టే ఏర్పాటు చేసి వారిని విద్యావంతులను చేయాలని జ్యోతిబా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. అలా జరగని పక్షంలో పేద రైతులు బందిపోట్లలో చేరిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. బ్రిటిష్ వర్తకులు భారతదేశం నుంచి ముడిసరుకు చవకగా తీసుకుపోయి సరుకులు తయారు చేసి ఎక్కువ ధరకు అమ్మి లాభాలు పొందుతున్నారు. భారతదేశపు రైతులు, ఇతర వృత్తి పనుల వారు ఈ బ్రిటిష్ వర్తకుల పోటీకి తట్టుకోలేకపోయారు. అది వారి బేదతనానికి కారణం. భారతీయ రైతులు పెళ్లిళ్లకు, ఆడంబరాలకు బాగా ఖర్చు చేస్తారని, అందుకే వారు ఎప్పుడూ అప్పుల్లో ఉంటారని కొందరు చెప్పే మాట నిజం కాదు. ఇలాంటి ఆధారరహితమైన నివేదికలన్నీ బ్రిటిష్ వర్తకులు, షావుకార్లు బాగుపడటానికి, బ్రిటిష్ వారి సరుకులపై దిగుమతి సుంకం తీసివేయటానికి ఉపకరించాయి. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.